హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మహిళలకు మరో గుడ్ న్యూస్ అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రూలింగ్ను అద్భుతంగా ముందుకైతే తీసుకెళ్తున్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులైతే వేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే ఇప్పటికే పెన్షన్ల పంపిణీ అయితే చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఫ్రీ బస్సు తరహాలోని ఏపీలో కూడా త్వరలో ఫ్రీ బస్సు సౌకర్యం అయితే రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు సర్కార్. ఎన్నికల కంటే ముందు ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆ పథకాన్ని ఇప్పుడు అమలు చేసేందుకు ముందుకు వచ్చారట చంద్రబాబు నాయుడు గారు. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు అంటే 18 సంవత్సరాలు నిండిన యువతికి రూ. 1,500 అయితే ఇవ్వనుంది తెలుగుదేశం ప్రభుత్వం. అయితే దీనికోసం తాజాగా విధి విధానాలు అలాగే ఈ ప్రభుత్వం కోసం ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి అనే దానిపై చర్చ జరుగుతోందట. అయితే ఈ విషయం బయటికి రావడంతో దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్గా మారింది. ఈ పథకం కోసం ఎలాంటి జిరాక్స్లు అవసరమవుతాయో అలాగే ఈ అనేక వివరాలను ఇందులో అయితే పెట్టి సోషల్ మీడియాలో ఈ పోస్ట్ను వైరల్ చేస్తూ ఉన్నారు. దీని ప్రకారం ఆడబిడ్డ నిధి పథకం కోసం అయితే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అలాగే మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజు 2 ఫోటోలు, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అంటే బర్త్ సర్టిఫికేట్, రేషన్ కార్డు, 18 సంవత్సరాలు నిండినట్టు చూపించే 10th మెమో, ఒకవేళ చదువు లేని వారు అయితే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందట. ఈ సర్టిఫికేట్లన్నీ ఇప్పటి నుంచే రెడీ చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ పథకం వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోందండి. అంటే ఆగస్టు నుంచి అయితే ప్రారంభిస్తారని అయితే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాజా సమాచారము.